స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుకు సంబంధించి తనపై ఎఫ్ఐఆర్ సహా క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17A ఉదాహరిస్తూ తన అరెస్ట్ను ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ చేసి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఏపీ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనం సృష్టించింది. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ కేసులోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా అక్కడే 52 రోజుల పాటు ఉన్నారు. తర్వాత సిఐడి కూడా చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేసింది. తన కేసుల విషయంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదంటూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులన్నింటినీ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై 2 వర్గాల వాదనల్ని అత్యున్నత న్యాయస్థానం ఆలకించింది. ఇంతలోనే చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. క్వాష్ పిటిషన్పై విచారణ ముగిసినా ఇంతవరకు తీర్పు రాలేదు. ఇక సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేనిదే కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం 10:30 సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాంటి తీర్పు వస్తుందోనని రాజకీయ వర్గాలు సహా దేశవ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అని చెప్పని ఏదైతే సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారో ఆ పిటిషన్ సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి అది కేసు సెక్షన్ చేయబడి అది తీర్పు చేయబడింది. బెంచ్ మీద ఉంది. అయితే అంటే దాని మీద ఎప్పుడు డిసెంబర్ లోనే దీని మీద స్పష్టత వస్తుంది అనుకున్నారు. అయితే అప్పుడు రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి ఈ తీర్పు వెలువడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సెక్షన్ ఏదైతే 409 కింద ఆయన అరెస్ట్ చేశారో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలు జరిగినాయి, దానిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందంటూ కూడా ఆయన అరెస్ట్ చేశారు. దరిదాపుగా 53-54 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉంచడం కూడా జరిగింది. రిమాండ్ లో ఉంచడం జరిగింది. అయితే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడే దీన్ని ఇది విజయవాడ ఏసీబీ కోర్టు ఏదైతే ఉందో ఏసీబీ కోర్టులోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే సుప్రీం కోర్టుకు వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం తరపు నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అదే విధంగా ప్రభుత్వం తరపు నుంచి మోహన్ రోజుకి ఈ వాదనలు వినిపించారు. మరో పక్క నుంచి చంద్రబాబు నుంచి హరీష్ సాల్వే, అదే విధంగా హరీష్ సాల్వే కూడా ఈ వాదనలో పూర్తిగా క్వాష్ పిటిషన్ పై వాదనలు వినిపించినటువంటి పరిస్థితులు చూసాం. అయితే అప్పుడే దీని మీద స్పష్టత వస్తుంది. ఈ కేసుకి సంబంధించి క్వాష్ వస్తుంది. చంద్రబాబు నాయుడు క్వాష్ అప్రూవల్ అవుతుంది. ఆయనకి ఈ సెక్షన్ 17A దీనికి ఎందుకు ఆయనకి అప్రూవల్ అవుతుంది ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వాదనలన్నీ ముగిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాన్ని సుప్రీం ధర్మాసనం రిజర్వ్ చేసిన పరిస్థితి అయితే ఈ రోజు దాని మీద తీర్పు రానుంది. అయితే 17A ప్రకారం కంపల్సరీ కూడా గవర్నర్ అనుమతి కావాల్సిందే. ఆయన 409 సెక్షన్ కింద అరెస్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి అరెస్ట్ చేసేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే క్రమంలో గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది పూర్తి స్థాయిలో కూడా ఉంది. అంటే అక్రమ అరెస్టులు జరగకూడదని గతంలోనే తీసుకొచ్చినటువంటి ఒక సెక్షన్. దీనిలో గతంలోనే
మిగతా నాయకులకు ఎలాగైతే ఈ సెక్షన్ వర్తించిందో అదే చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుంది అంటూ కూడా వాదనలు వినిపించారు. హరీష్ రావు వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలు పూర్తయిన తర్వాత ఈ రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఉత్కంఠత అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్కిల్ కేసులో సైతం చంద్రబాబు నాయుడు బెయిల్ లభించిన నేపథ్యం అయితే ఉంది కాబట్టి ఒకవేళ బెయిల్ ఇప్పుడు లభించింది, ఆయన ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నారు. అంటే స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యారు. స్కిల్ కేసులో మొదటిగా ఆయనకి ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు, బెయిల్ వచ్చింది. ఆ తర్వాత అదే బెయిల్ రెగ్యులర్ అయింది. అయితే అదే తర్వాత మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో, పీటీ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఆయనకి ఈ మధ్యకాలంలో హైకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే ఆయన సిఐడికి దగ్గర పూచీకత్తును కూడా సమర్పించిన పరిస్థితి చూసాం. అయితే స్కిల్ కేసులో ప్రధానంగా ఆయన అప్పుడు క్వాష్ పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ కనుక స్కిల్ కేసులో కనుక ఆయనకి అనుమతి జరిగి ఆయనకి అది వర్తిస్తే కనుక మిగతా కేసులు కూడా ఆయన కొట్టువేయబడతాయి. తర్వాత విచారణ అయితే యథావిధిగా కొనసాగుతున్నటువంటి విచారణ మాత్రం రెగ్యులర్ గా కొనసాగేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే అన్ని పెట్టిన కేసులన్నింటినీ కూడా ఎఫ్ఐఆర్లన్నీ రద్దయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ కేసులు ఏవైతే ఏపీ గవర్నమెంట్ ఏదైతే కేసుల్ని నమోదు చేసినాయో వాటి మీద ఫర్దర్ గా విచారణకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసులో క్వాష్ ఆయనకు వర్తిస్తుంది అనే వాదనలే చాలా బలంగా వినిపించారు. కాబట్టి ఈ అన్నిటి మీద కూడా ఇప్పుడు పక్క నుంచి టీడీపీ వర్గాలే కాకుండా అందరికీ కూడా క్వాష్ అంటే ఈ వాదనలు వినిపించినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బలమైనటువంటి వ్యక్తులు, ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు కాబట్టి 100% ఈ కేసు ఎందుకు ఆయనకు వర్తిస్తుంది అనేది అన్నది పూర్తి వాదనలు ఉన్నాయి కాబట్టి 100% ఆయనకి ఆ క్వాష్ వర్తించేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయని కూడా ఇటు అన్ని వర్గాల ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం కూడా చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.